హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు నేను సింగపూర్‌లో ఉన్నటువంటి మురుగన్ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నానండి. ఇది జురాంగ్ ఈస్ట్‌లో ఉంది. నేను మీకు అడ్రస్‌ని కూడా చూపిస్తున్నాను చూడండి. మీరెప్పుడైనా సింగపూర్ వస్తే ఖచ్చితంగా ఈ ఆలయానికి రండి. చాలా బావుంటది. నేనైతే లోపలికి వెళ్తున్నానండి ఇప్పుడు దేవుని దర్శనం చేసుకోవడానికి. మీరు కూడా చూడండి. ఇక్కడ ప్రధానంగా ఏంటండి, మురుగన్ స్వామి ప్రధాన దైవం అండి. అంటే తమిళియన్స్ మురుగన్ అంటారు. మన ఆంధ్రాలో అయితే మనము సుబ్రహ్మణ్య స్వామి అంటామండి. ఇక్కడ తమిళియన్స్ అయితే మురుగన్ అంటారు. ప్రధానంగా ఇక్కడ మురుగన్ స్వామి ఉంటారండి. ఇంకా ఇతరితర విగ్రహాలు కూడా లోపల ఉంటాయండి. చూడండి, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఆధ్యాత్మికత అలా చూడండి ఉట్టుపడుతుంది. ప్రతి ఒక్క గోడపై విగ్రహాలు, చెక్కిన విగ్రహాలైనా అవన్నీ అసలు ఎంత కళాత్మకంగా ఉంటాయంటే అండి, నిజంగా అయి చెక్కిన ఈ శిల్పాలు చెక్కిన ఆ వ్యక్తికి ఎవరికో పాదాభివందనాలు చేసుకోవాలండి నిజంగా. ఆధ్యాత్మికంగా అయినా, అలంకరణలో అయినా అసలు జీవితం ఉట్టుపడుతుందండి. అలా ఉంటుంది టెంపుల్ లోపల. ఒక్కసారి వెళ్తే మళ్ళా మళ్ళా వెళ్ళాలనిపిస్తుందండి. ఇగోండి వినాయకుడి విగ్రహం చూపిస్తున్నాను. ఎంట్రన్స్‌లోనే వినాయకుడు విగ్రహం ఉంటదండి. అది నేను మీకు తీయలేకపోయాను వీడియో. ప్రధానంగా ఇక్కడ మురుగన్ స్వామి అండి. ఇదిగో చూడండి. మెయిన్ మురుగన్ స్వామికి నిత్య దీపారాధన జరుగుతుందండి. అలాగా ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ 7 గంటలకు ఓపెన్ చేస్తారండి. మధ్యాహ్నం 12 వరకు పూజలు అలా జరుగుతూనే ఉంటాయి. భక్తులు వస్తూనే ఉంటారు. అదేవిధంగా సాయంత్రం కూడా 6-9 వరకు కూడా పూజలు జరుగుతాయండి ప్రతిరోజు కూడాన. అదేవిధంగా అన్నదానం కూడా చేస్తారండి. శనివారం, ఆదివారం ఖచ్చితంగా అన్నదానం చేస్తారు. ఇంకా ప్రత్యేకమైన పండగ దినాలు అవి ఏవైనా ఉంటే అప్పుడు కూడా అన్నదానం చేస్తారండి. మనం ఏమైనా అన్నదానంకి చెయ్యాలి అని అనుకుంటే ఆ కమిటీ వాళ్ళని సందర్శించి వాళ్ళకి మన తరపున అమౌంట్ కొంత ఇస్తే మన పేరున వాళ్ళు అన్నదానం చేస్తారండి. మీరు చేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి దుర్గమ్మ తల్లి ఎంత వైభవంగా కనిపిస్తుందో, ఆంజనేయ స్వామి అండ్ ఇంకా శివాలయం, శివలింగం కూడా ఉందండి. నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నవగ్రహాలండి మెయిన్. ఇక్కడ నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా. ఒక దీపం పట్టుకొని అదే దీపాన్ని వెలిగించి దాన్ని పట్టుకొని 3 సార్లు తిరుగుతారండి. ఏంటంటే కొంతమందికి కొంతమందికని కాదండి, ప్రతి ఒక్కరికి జీవితంలో ఏవో ఒక దోషాలు ఉంటాయి కదా. శని, రాహు, కేతు ప్రభావాల వల్ల వచ్చే దోషాలు వాటి పరిహారం కోసం ఇలా చేస్తారండి. ఇలా చేయడం వల్ల మనకి ప్రజెంట్ అయినా, పాస్ట్లో జరిగినవైనా, ఫ్యూచర్లో జరగబోయేవైనా ఏవైనా దోషాలు అటువంటి ప్రభావం ఏది మన మీద పడకుండా ఉండాలని ఇలా దేవుని కృప మనపై ఉండాలని ఇలా 3 సార్లు ప్రదక్షిణ చేస్తారండి. ఈ దీపం వెలిగించడానికి మెయిన్ రీజన్ జ్ఞానం అండి. అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంలోకి వెళ్ళడం అనే ప్రత్యేకతతో దీపం వెలిగించి ఇక్కడ మెయిన్ శనివారం పూట ఇలా చేస్తారండి. శనివారం రోజు దీపం పట్టుకొని ఇలా 3 ప్రదక్షిణలు చేస్తారు చాలా ఎక్కువ మంది. ఇక్కడైతే శని, ఆదివారం టెంపుల్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే జాబ్ హోల్డర్స్ అందరూకి శనివారం, ఆదివారం ఇక్కడ లీవ్స్ అండి. వీక్లీ 5 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ హాలిడేస్ ఉంటాయి ఎక్కువ మందికి మేజర్. ఆ 2 రోజుల్లో ఎక్కువ మంది వస్తారండి. మెయిన్ మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ ఎక్కువ సందర్శిస్తారండి. ఆ ఇండియన్స్ అనే కాదు, అదర్ కంట్రీ వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. ఇంకా ఇది చుట్టుపక్కలండి ఆలయం చుట్టూ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు లోపలికి వెళ్ళి కూర్చుంటే బయటికి రావాలనిపించదండి. నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను మీకు అందజేస్తానండి.